భీమవరం సిరీస్కి అయితే ముగింపు చెప్పేసేద్దామా? వద్దొద్దు, ఇలానే బాగుందంటారా? కానీ పెళ్ళి అయితే అయిపోయింది. సో భీమవరం సిరీస్ అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. బట్ మాకు పెళ్ళి తర్వాత ఈవినింగ్ వరకు టైం దొరికింది మా ట్రైన్కి. సో ఆ గ్యాప్లో మేమైతే చుట్టుపక్కల ఉన్న ఫేమస్ టెంపుల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాం. అసలే మనకు గుళ్ళు గోపురాలు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. సో అలా ఒక టెంపో మాట్లాడుకొని ఫస్ట్ పెనుగొండకైతే వెళ్ళిపోయాం. ఇది వాసవి అమ్మవారి పుట్టినిల్లుగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారి గుడి చాలా ఫేమస్. అండ్ వైశ్యాస్కి సంబంధించిన 108 గోత్రాలు ఇక్కడ పిల్లర్స్ మీద ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు గుడికి వెళ్తే మీరు మీ గోత్రాలను అయితే చెక్ చేసుకోండి. అండ్ గుడి చాలా బాగుందండి. గోపురం ఎంత చిన్నగా ఉందో గుడి అయితే అంతకంటే పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ గుడిలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏ గుడికి వెళ్ళినా శివుడి గుడిలో ఒక నందీశ్వరుడే ఉంటాడు. బట్ ఇక్కడ 2 ఉన్నాయి. ఎందుకంటారు? మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మెయిన్ టెంపుల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇట్లా ఒక పెద్ద వాసవి అమ్మవారి స్టాచ్యూ అయితే ఉంది. ఇది కూడా టెంపుల్ లానే చాలా పెద్దది. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. బట్ చాలా ప్రశాంతంగా చల్లగా ఉండింది లోపల. బికాజ్ అక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి మేము వెళ్ళిన టైంకి. సో అలా బయట నుంచి ఇలా లోపలికి రాగానే ఎంత బాగా చల్లగా ప్రశాంతంగా ఉండిందో. అండ్ ఆ గుడి పక్కనే ఇలా ఒక ఇగ్లూ టైప్లో నగరేశ్వర స్వామి జ్యోతిర్లింగాల టెంపుల్ కూడా ఉండింది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే జ్యోతిర్లింగాలు అన్నీ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ అభిషేకం చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో వాటర్తో ఒక డ్రమ్లో వాటర్ అయితే పెట్టారు. కలశం చెంబులో నీళ్ళు తీసుకొని అలా అన్ని శివలింగాల మీద వాటర్ పోసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ చూడడానికి ఎంత బాగుందో. అలా మేము ఫస్ట్ పెనుగొండ అయితే కవర్ చేసాము. సో ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో ఉంటుంది. అండ్ హోప్ యూ లైక్ దిస్ సిరీస్. సో చాలామంది కూడా భీమవరం సిరీస్ బాగున్నాయి అంటున్నారు.